రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత. ఇది కేవలం పాలకులదే కాదు, పౌరులది కూడా. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనుంది. అందుకే మళ్లీ ఒకసారి చెప్తున్నాను, కొంతమంది నాయకులు మరిచిపోలేరు. అదే మళ్లీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్ గా 1984 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్లారు గుండె ఆపరేషన్ చేసుకోవడానికి. గుండె ఆపరేషన్ చేసుకుని అమెరికాని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి 30 రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి 30వ రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా మీకు